ఒక్కసారి ఆలోచించు. నరకంలో ఉన్న వాళ్ల కోసం ఎవరు అల్లాహ్ దగ్గర వాదిస్తారు? అదెవరంటే మనలాంటి విశ్వాసులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ ప్రపంచంలో మనం మన హక్కుల కోసం ఎంత గట్టిగా మాట్లాడతామో అంతకంటే ఎక్కువగా విశ్వాసులు తమ సహోదరుల కోసం అల్లాహ్ దగ్గర వాదిస్తారు. ఓ అల్లాహ్, వాళ్ళు మాతో కలిసి నమాజ్ చేశారు, ఉపవాసం చేశారు, హజ్ చేశారు, అయినా వాళ్లను నరకంలో ఎందుకు వేశారు? అప్పుడు అల్లాహ్ అడ్డాడు, మీకు తెలిసిన వారిని వెళ్ళి తీసుకురండి. అక్కడ అగ్ని మండుతుంది. వారు తమ సహోదరులను గుర్తిస్తారు. కొంతమందిని అగ్ని కాళ్ల వరకు పట్టుకుంది, ఇంకొంతమందిని మడెమల వరకు. ఓ అల్లాహ్, మీరు చెప్పిన వారిని మేము తీసుకొచ్చాము. 1 దీనార్ ఈమాన్ ఉన్నవారిని తీసుకురండి, 1 అరదీనార్ ఉన్నవారిని తీసుకురండి, 1 అణువంత ఈమాన్ ఉన్నవారిని తీసుకురండి. సుబ్హానల్లాహ్, ఇంత చిన్న ఈమాన్ ఉన్నా కూడా అల్లాహ్ కరుణ వల్ల వాళ్ళు రక్షించబడతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, షిర్క్ మాత్రం అల్లాహ్ క్షమించడు. అందుకే మన ఈమాన్ను కాపాడుకుందాం, మన సహోదరులను ప్రేమిద్దాం. ఎందుకంటే రేపు మనకోసం కూడా ఎవరైనా వాదించాలి కదా. ఈ పోస్టును మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి ఇస్లామిక్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.